కాళాష్టమి సందర్భంగా కాళాష్టమి యొక్క విశేషతను ఈ వీడియోలో తెలుసుకుందాం. పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి రోజున ఈ కాలభైరవుడి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇది అపమృత్యు దోషాలను పరిహరించే మహా కాలభైరవుడి పూజ. కుంభమేళ సమయంలో ఇది మహాకాలుని సన్నిధి అయిన ఉజ్జయినిలో జరిగే కాళాష్టమికి ఎంతో విశేషత ఉంది. ఈ రోజు వ్రత దీక్షలో ఉన్నవారు ఉపవాసం చేస్తారు. కాళాష్టమి నాడు నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టడం వలన సకల దోషాలు తొలగుతాయని పెద్దలు చెబుతారు. నేడు మహాశివుణ్ణి అర్చించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాళాష్టమి రోజున చేసే పితృ తర్పణాల వలన వంశాభివృద్ధి చేకూరుతుంది. కాలభైరవాష్టకం పఠించడం పుణ్యప్రదం. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు రాసిన కాలభైరవాష్టకం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇలా కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామిని స్మరి